తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మూడవ మరుపొంగళ్ళ జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్ళు పెట్టడం ఆనవాయితీ. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల పండ్లు, సుగంధ పరిమళ పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు జాతర తర్వాత 3వ మంగళవారం తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. అంత అంగరంగ వైభవంగా మన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతరలా తరిపించే విధంగానే ఇక్కడ అమ్మవారికి జాతరలాగా అందరూ విశేషంగా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి మేము రాయలసీమ రంగస్థలి కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారి వేషము, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణుడు, రాముడు, ఆ విధంగా పురాణ పురుషుల వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు అమ్మవారిని ఉదయమే దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు పండ్లతో యాపిల్ పండు, మామిడి పండు, ఇలా పండ్లతో సుందరంగా అలంకరించి అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా 2 మంగళవారాలు అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు పొందితే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి.